భారత వ్యతిరేక శక్తులు అంతర్జాతీయ ఏకీకరణ జరుగుతుందంటే అట్లాంటిది ఏమీ ఉండకపోవచ్చు, కానీ బట్ పాకిస్తాన్ అనుకూల శక్తుల్లో భారత వ్యతిరేక శక్తులే అవే. అందులో టర్కీ ఒకటి. ఎర్డోగన్ అనేటువంటి వాడు ఫ్రమ్ ద బిగినింగ్ భారత్ అంటే శత్రుత్వం. వాడు ఒక మత రాజ్యాన్ని స్థాపించాడు, అక్కడ క్రైస్తవ రాజ్యాన్ని ముస్లిం రాజ్యం కింద మార్చాడు. వాడు కాశ్మీర్ని చేల్చాలనుకుంటాడు, భారతదేశాన్ని మరొకసారి చేల్చాలనుకునేటటువంటి దరిద్రుడు వాడు. ఇప్పుడు తాజాగా భారతదేశం మీద కొత్త ఆంక్షలు విధించుకొచ్చాడు. అదేంటి అంటే సైనిక ఆంక్షలు అనమాట. బ్లాంకెట్ బ్యాన్ ఇండియాకి దెబ్బ కొట్టేందుకోసమని ఏదైతే టర్కిష్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఆయుధాల ఎగుమతుల మీద బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయుధాలకు సంబంధించినటువంటి ఏవి కూడా ఎగుమతి చెయ్యబోము మేము భారతదేశానికి అన్నటువంటి విషయం చెప్పుకుంటూ వచ్చారు. మిలిటరీ ఎక్విప్మెంట్ ఇకపైన భారతదేశానికి ఏమీ ఇవ్వబోము అని చెప్పుకొచ్చారు. అయితే వాడి దగ్గర నుంచి కొనబోమని ఎప్పుడో నరేంద్ర మోడీ సర్కార్ పక్కన పెట్టేసింది. ఇప్పుడు అది అర్థమైంది కాబట్టి తామే వద్దనుకున్నాం అని చెప్పే ఎదురు నాటకం ఆడుతున్నాడు అన్నమాట.